హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ ప్రపంచంలో మొట్టమొదటి డైనోసార్గా కనుగొనబడింది మెగలోసారస్. దీనిని 1819లో బ్రిటిష్ జియాలజిస్ట్ అయిన విలియం బక్లాండ్ అనే వ్యక్తి కనుగొన్నారు. 1822లో మేరీ ఆన్ అండ్ గిడియాన్ మాంటెల్ అనే దంపతులు ఒక చోట నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని ఫాసిల్స్ని కనుగొన్నారు. వాటిని పరిశీలించి చూడగా అవి అంతరించిపోయిన భారీ జీవులుగా కనుగొన్నారు. ఆ డైనోసర్కి ఇగ్వానాండో అని పేరు పెట్టారు. మన భారతదేశంలో చాలా డైనోసార్లు నివసించేవి. వాటిలో మడగాస్కర్, బరాపసారస్, ఇండోసౌటస్, ఆల్బల్కేరియా లాంటి భారీ డైనోసార్లు 25 నుంచి 35 జాతులు మన భారతదేశంలో నివసించేవి. మన ఆసియా ఖండంలోనే డైనోసార్ అనే పదం ఆవిష్కరణ చేయని 13 సంవత్సరాల క్రితమే 1828లో ఈస్ట్ ఇండియన్ కంపెనీలోని బ్రిటిష్ కెప్టెన్ ఆసియాలోనే మొట్టమొదటి డైనోసార్ ఫాసిల్స్ని మరియు వాటి గుడ్లను నివసించే ప్రాంతాలను కనుగొన్నారు. అయితే వీటిని ఇండియాలోని జబల్పూర్ అనే ప్రాంతంలో కనుగొన్నారు. ఇప్పుడు డైనోసార్ జాతుల్లో కొన్ని జాతులని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెంబర్ 1, టెరోడాక్టిల్. ఈ టెరోడాక్టిల్స్ను టెరోసారస్ అని కూడా అంటారు. ఈ టెరోసారస్ డైనోసార్స్ ఉన్న కాలంలో నివసించిన వీటిని డైనోసార్గా పరిగణించలేదు. బదులుగా ఈ టెరోసారస్ని ఎగిరే రెప్టైల్స్గా పరిగణించారు. అయితే ఇప్పుడు ఉన్న ఈ ఆధునిక పక్షి జాతుల్లో ఒక్క జాతి కూడా ఈ టెరోసారస్ జాతి నుండి ఎవాల్వ్ అవ్వలేదంట. ఇప్పుడు ఉన్న ఈ పక్షులు అన్ని డైనోసార్ జాతుల నుండే ఎవాల్వ్ అయినాయి అని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్లోని పాలియోంటాలజిస్ట్ అయిన డేవిడ్ హార్న్ ప్రకారం కనీసం 130 టెరోసారస్ జాతులు ఉన్నాయని, అవి చైనా, జర్మనీ నుంచి అమెరికా వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో నివసించాయని కనుగొన్నారు. సాధారణంగా చిన్న టెరోసారస్లు దాదాపు 3.5 అడుగులు అంటే 11 అడుగుల ఎత్తు, 1.6 అడుగులు అంటే 4 నుంచి 5 అడుగుల వరకు రెక్కల్ని కలిగి ఉండేవి. ఇంకో జాతికి చెందిన టెరోసారస్లు సుమారు 8 అడుగుల ఎత్తు మరియు 8 అడుగుల కంటే ఎక్కువ సైజులో రెక్కల్ని కలిగి ఉంటాయి. అయితే ఇవి స్కాట్లాండ్లోని ఐల్ ఆఫ్ స్కై అనే ప్రాంతంలో ఈ టెరోసార్ అవశేషాలను కనుగొన్నారు. 1876లో టెరోసారస్ జాతికి చెందిన అతిపెద్ద రెప్టైల్ని కనుగొన్నారు. ఇది 9 అడుగుల నుంచి 20 అడుగుల వరకు ఎత్తు మరియు 8 అడుగుల నుంచి 19 అడుగుల సైజు వరకు వీటి రెక్కలను కలిగి ఉన్నాయి. ఈ టెరోసారస్లు భూమి మీద కన్నా సముద్రాల మీదే ఎక్కువగా నివసించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే అవి సముద్రాల మీదుగా ఎగురుతూ సముద్రంలోని చేపలను వేటాడి తినేవి. అంతేకాకుండా భూమి మీద చిన్న చిన్న జంతువులను మరియు పెద్ద పెద్ద డైనోసార్లు వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని ఇవి తినేవి. నెంబర్ 2, సిల్వీసారస్. ఈ సిల్వీసారస్ అనే రెప్టైల్స్ 66 మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచి 113 మిలియన్ల సంవత్సరాల వరకు నివసించాయి. ఈ సిల్వీసారస్ అనే రెప్టైల్స్ మొట్టమొదటిసారిగా 1960లో కనుగొనబడింది. ఇవి నార్త్ అమెరికాలోని కన్సాస్ అనే ప్రాంతంలో నివసించేవి. ఈ సిల్వీసారస్లు శాకాహార జీవులు. ఇవి మొక్కలు, చెట్లు తిని నివసిస్తాయి. ఈ సిల్వీసారస్లు 1 టన్ను అంటే 907 కేజీల నుంచి 1000 కేజీల వరకు బరువు ఉంటాయి. ఈ సిల్వీసారస్లు 4 మీటర్లు అంటే 13 అడుగుల నుంచి 15 అడుగుల వరకు వెడల్పును మరియు 1.6 మీటర్ల నుండి 2 మీటర్ల వరకు అంటే 5 అడుగుల నుండి 6 అడుగుల వరకు ఎత్తును కలిగి ఉంటాయి. వారెన్ కాండ్రే మరియు టీహెచ్ ఈటెన్ అనే 2 శాస్త్రవేత్తలు ఈ సిల్వీసారస్ యొక్క ఫాసిల్స్ని రీసెర్చ్ చేసి వాటి యొక్క రూపాన్ని తిరిగి కంప్యూటర్లో చిత్రీకరించారు. నెంబర్ 3, లిరైనోసారస్. ఈ లిరైనోసారస్లు 66 మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు ఉనికిలో ఉండేవి. లిరైనోసారస్ అంటే తెలుగులో సన్నని బల్లి అని అర్థం. పావెల్, మార్టిల్ మరియు కొంతమంది పాలియోంటాలజిస్టుల బృందం మొట్టమొదటిసారిగా ఈ రకమైన డైనోసార్ని కనుగొన్నారు. ఈ లిరైనోసారస్ని ఐరోపా ఖండంలోని స్పెయిన్లో బార్సీ మరియు రియోజా అనే ప్రదేశాలలో కనుగొన్నారు. మొదటిసారి లిరైనోసారస్ శిలాజాలను
ఇతర టైటానోసారస్లతో పోల్చినప్పుడు అవి చాలా చిన్నవిగా ఉండేవి. కానీ దాని ఎముకలను రీసెర్చ్ చేసి చూడగా అది చాలా ముసలి డైనోసార్ అని వాళ్ళు కనుగొన్నారు. అప్పుడు వాళ్ళు ఇది టైటానోసారస్ జాతికి చెందిన వేరే రకం జాతి అని గుర్తించారు. టిరైనోసారస్ అనేది ఒక శాకాహార జంతువు. ఇది చెట్లు మొక్కలు తిని బతుకుతుంది. 20,000 ఐబీలు అంటే 18,143 కేజీల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా వేశారు. ఈ లిరైనోసారస్లు ఇతర సౌరోపాడ్ జాతుల లాగా ఫలదీకరణ ప్రక్రియ తర్వాత గుడ్లు పెట్టి పిల్లల్ని కంటాయి. నెంబర్ 4 ఇగ్వానోడాన్. దీనిని 1822లో ఇంగ్లాండ్లోని గిడియాంగ్ మాంటేల్ మరియు అతని భార్య అయిన మేరీ ఆన్ ఒక చోట నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని ఫాజిల్స్ని కనుగొన్నారు. వాటిని పరిశీలించి చూడగా అవి డైనోసార్లుగా గుర్తించారు. దానికి ఇగ్వానోడాన్ అని పేరు పెట్టారు. ఈ ఇగ్వానోడాన్ ఒక ప్రసిద్ధి చెందిన డైనోసార్ జాతి. ఇవి ప్రారంభ క్రెటీషియస్ కాలం నుంచి జురాసిక్ కాలం వరకు ఈ భూమిపై నివసించాయి. ఈ ఇగ్వానోడాన్లు ఎక్కువగా ఉత్తర అమెరికా, యూరప్ మరియు ఆసియా ఖండాలలో నివసించేవి. ఈ ఇగ్వానోడాన్లు చిన్న తల, పెద్ద శరీరం, పెద్ద తోక మరియు 2 కాళ్ళు 2 చేతులను కలిగి ఉంటాయి. ఇది తన 2 చేతులను అవసరం వచ్చినప్పుడు వేగంగా పరిగెత్తడానికి 2 కాళ్ళలా కూడా ఉపయోగిస్తుంది. ఈ ఇగ్వానోడాన్లు తమను తాము రక్షించుకోవడానికి దాని 2 చేతులకు బలమైన గోర్లను కలిగి ఉంటుంది. వేరే డైనోసార్లు వాటిపై దాడి చేసినప్పుడు ఇవి వాటి గోర్లను ఉపయోగించి ఎదురు దాడి చేసి తమను తాము రక్షించుకుంటాయి. ఈ ఇగ్వానోడాన్లు చాలా ప్రశాంతమైన స్వభావం కలిగి ఉన్న జంతువులు. ఇతర జంతువులకు హాని చేసే స్వభావం వీటికి ఉండదు. ఈ ఇగ్వానోడాన్లు వాటి జీవితం మొత్తం ఆకులు తింటూ గడిపేస్తాయి. ఇవి శాకాహారులు. ఇవి ఎక్కువగా చెట్లు, మొక్కలు, గడ్డి, పండ్లు మరియు కూరగాయలు తింటూ ఉంటాయి. ఈ ఇగ్వానోడాన్ శిలాజాల అధ్యయనం ప్రకారం ఇవి 15 mph అంటే గంటకి 24 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ఇవి తన 2 చేతులను కూడా కాలలాగా ఉపయోగించి పరిగెత్తితే ఇది ఇంకా వేగంగా పరిగెత్తగలదు అని సైంటిస్టులు అంచనా వేశారు. ఈ ఇగ్వానోడాన్లు 9 మీటర్లు అంటే 30 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని బరువు 4 నుంచి 5 టన్నులు అంటే 3,628 కేజీల నుంచి 4,535 కేజీల వరకు ఉంటుంది. ఈ ఇగ్వానోడాన్లు ఇతర సౌరోపాడ్ జాతుల లాగా ఫలదీకరణ ప్రక్రియ తరువాత గుడ్లు పెట్టి పిల్లల్ని కంటాయి. నెంబర్ 5 బ్రోంటోసారస్. మొదటిసారిగా బ్రోంటోసారస్లని 1870లో అమెరికాలో కనుగొన్నారు. బ్రోంటోసారస్ల యొక్క శిలాజాలు అధ్యయనం చేసిన తరువాత ఇవి 100 సంవత్సరాల వరకు జీవిస్తాయని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు వీటి యొక్క ఈ బ్రోంటోసార్లు నార్త్ అమెరికాలోని ఓక్లహోమా, వ్యోమింగ్ అండ్ కొలరాడో వంటి రాష్ట్రాలలో నివసించాయని కనుగొన్నారు. ఈ బ్రోంటోసార్లు అడవుల్లో సమర్థవంతంగా కదలలేవు. ఎందుకంటే వీటికి ఉన్న భారీ శరీరం కారణంగా అడవుల్లో వేగంగా కదిలినప్పుడు చెట్ల యొక్క కొమ్మలు వీటికి అడ్డంగా వస్తాయి. దీనివల్ల అవి అడవుల్లో నిదానంగానే కదులుతాయి. అంతేకాకుండా ఇవి చిత్తడి నేలల్లో అంటే బురద నేలల్లో ఎక్కువగా కదలలేవని సైంటిస్టులు కనుగొన్నారు. అంతేకాకుండా బ్రోంటోసార్లు చాలా నిదానంగా అడవుల్లో కదులుతూ ఉంటాయి. దీనివల్ల వీటిని వేటాడటానికి వచ్చిన భారీ డైనోసార్లు వీటిని సులువుగా వేటాడి ఆహారం చేసుకుంటాయి. ఈ బ్రోంటోసార్లు శాకాహారులు. ఇవి చెట్లు, మొక్కలు, కూరగాయలు, గడ్డి, పువ్వులు తింటాయి. ఈ బ్రోంటోసార్లు సుమారు 22 మీటర్లు అంటే 72 అడుగుల వెడల్పు మరియు 24 మీటర్లు అంటే 80 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని మెడ 15 మీటర్లు అంటే 19 అడుగుల పొడవు ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఈ బ్రోంటోసార్లు 12 mph నుంచి 18 mph వరకు అంటే 20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. వీటి సగటు వేగం 4 mph అంటే గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతాయి.